అసలు ఈ రోజు మా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం 8 అయిపోయింది టైం. ఈ రోజు మేము చేసిన పని మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పొద్దున్నే వర్క్ స్టార్ట్ చేసేసరికి సూర్యుడు కూడా మాకు తోడుగా వచ్చాడు. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. వాటర్ లీక్ కాకుండా లోపల బయట ప్లాస్టింగ్ చేస్తున్నాము. సైడ్ ఎడ్జ్లలో ప్లాస్టింగ్ చేసి నీట్ గా స్పాంజీ కొట్టాము. పిల్లర్స్ కొంచెం ప్లాస్టింగ్ చేసి కొంచెం పనిని ముగించుకొని ఇంకో వర్క్ చేయనాటికి బయలుదేరేసా. ఇక్కడ కొంచెం హైడర్ రాయితో బేస్ మఠం కట్టేసి ఆ బేస్ మఠం మీదే బుట్టలు కట్టి భీమ్ పోసేసి అందరం అన్నం తినేదానికి బయలుదేరాము. 2:30 అన్నం తినేసి వచ్చి సంబంధించిన ఇసుక జల్లెడ పట్టేదానికి వచ్చాము. మా లడ్డు బాబు ఇసుక పోస్తే జల్లెడ పట్టే వాళ్ళు తొత్తర అనుగుతుంది పాప. తినమంటే 4 కొండ బిర్యానీలైనా తినేస్తాడు. వీడితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. టైం 3 అయినా కూడా ఎండ మాత్రం మామూలుగా కాయట్లేదు. ఇక 5 గంటలకల్లా మొత్తం ఇసుక జల్లెడ పట్టేసి ఇసుక జల్లెడ పట్టగా వచ్చిన వేస్ట్ రాళ్ళను కారు తీసుకొని కుప్ప చేసేసాము. మా పని అయిపోయింది. ఇంక ఇంటికి పోదాం అనుకుంటే మేస్త్రి ఫోన్ చేసి సెంటరింగ్ కొట్టమన్నాడు. ఇక రాడ్లు మొత్తం కట్టేసరికి టైం అయితే 9 అయిపోయింది. అసలు బేల్దార్ పని మీద సెంటరింగ్ పని ఇంకా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఉదయం నుంచి సాయంత్రం దాకా సెంటరింగ్ పని చేసే వాళ్ళకి ఈ కష్టమేందో తెలుసు. ఇంకా మా పని అంతా 10 గంటలకల్లా ముగించుకొని నేనైతే రూమ్ కు బయలుదేరేసాము. ఈ రోజుకింతే. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.